తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు కాగా ఇక బతుకమ్మ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు సైతం దసరా పండుగకు సొంత ఊళ్లకు చేరుకుంటారు. ఇదిలా చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా పండుగ పూట కొత్త చీర కట్టుకోవాలని ప్రతి ఆడబిడ్డ ఆశపడుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే కుటుంబం అంతా దసరా పండుగకు కొత్త బట్టలు తీసుకుంటారు. లేదంటే తల్లిదండ్రులు ఊరుకొని పిల్లలకు కొత్త బట్టలు కొంటారు. కానీ పండుగ నాడు ఆడబిడ్డ కొత్త చీర కట్టుకుంటేనే అందం. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ప్రభుత్వాలు బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేవి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంచేందుకు రెడీ అయ్యింది. ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు 1600 రూపాయల ఖరీదు చేసే 2 అందమైన చీరలను ఉచితంగా పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణలోని మహిళలకు వీటిని పంచనుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనుంది. ఒక్కో చీర ఖరీదు 800. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది. అయితే ఆ చీరలు చాలా నాసిరకంగా ఉండేవి. దీంతో చాలా మంది వాటిని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఒకవేళ తీసుకున్నా వినియోగించేవారు కాదు. పండుగ కానుక పేరు చెప్పి ఇంత నాసిరకం చీరలు పంపిణీ చేయటం ఎందుకు అనే విమర్శలు కూడా వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ ఈసారి ఆడబిడ్డలకు మంచి నాణ్యమైన చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. దీంట్లో భాగంగా ఒక్కొక్కటి 800 రూపాయల విలువ గల 2 నాణ్యమైన చీరలు అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది సర్కార్. చీరలు చాలా అందంగా, ఎంతో మన్నికగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ సర్కార్ పంపిణీ చేయబోయే చీరల కోసం ఆడవారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే వీటి పంపిణీ ప్రారంభం కానుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.